చాలా మందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా లేడీస్కి. జెంట్స్ కూడా తక్కువ ఉంటుంది, లేడీస్కి ఇంకా ఎక్కువగా బ్లడ్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను. ఈ ఆహారాలు కనుక మీరు తింటే ఖచ్చితంగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అందులో నెంబర్ 1 డేట్స్, అంటే ఖర్జూర పళ్ళు. ఇవి తీసుకోవటం వల్ల ఐరన్ అలాగే మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది, రక్తం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. నెంబర్ 2 స్వీట్ పొటాటో, అలాగే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు అంటారు కదా, అవి, అరటి పండ్లు, ఇవి తీసుకోవటం వల్ల కూడా బ్లడ్ బాగా పెరుగుతుంది. నెంబర్ 3 దానిమ్మ పళ్ళు. ఇందులో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి కొత్త రక్త కణాలు వృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 4 మునగాకు. ప్రతి ఒక్క పల్లెటూరులో ప్రతి ఒక్క సందులో ఉంటుంది. ఇందులో ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది అందరూ కూడా పప్పులో వేసుకోవచ్చు. చక్కగా కారపొడి చేస్తారు చూసారా, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర అవన్నీ ఫ్రై చేసేటప్పుడు మునగాకును కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి దాన్ని కూడా ప్యాన్ ఫ్రై కానీ ఎండలో కట్టి కానీ ఆ పొడిని ఇందులో కలిపేసి కారపొడిలో కలిపేసి దంచేసుకుని తింటే రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చక్కగా పెట్టుకొని దాని ద్వారా కూడా తినేయచ్చు. మునగాకును మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. నెంబర్ 5 పాలకూర. ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బీట్రూట్. ఇందులో ఐరన్, నైట్రైట్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆహారాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేవే, దొరికేవే. వీటిని కనుక మీరు తీసుకుంటే రక్తం బాగా వృద్ధి చెంది మీకు ఆరోగ్యం బాగా ఉంటుందన్నమాట. మనకు బ్లడ్ సరిపోని ఉంటేనే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకోండి.